ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. దేవుని మహాకృపలో మీ అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నానండి. అయితే దేవుడు ఈ రోజు నా ద్వారా మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీర్తనల గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంటుంది, నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరమీయక ఉన్నావు అని భక్తిపరుడు దేవుణ్ణి అడుగుచున్నాడు అనమాట. మీ జీవితంలో కూడా ఏదైనా విషయంలో మీరు ఎడతెగక మొరపెడుతున్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఒకవేళ సమాధానం రావట్లేదేమో, ఆలస్యం అవుతుందేమో, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనడానికి, లేదా దేవుని దగ్గర నుంచి సమాధానం రాకుండా ఉన్నందుకు మీకు ఓదార్పు కలుగుటకు నేను ఒక్క మాట చెప్తాను. అదేంటి అంటే, యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ కార్యం చేసినప్పటికీ ప్రార్థనతోనే కార్యాన్ని జరిగించారు. మనం సువార్తలు చదివితే అది మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట. అంటే ఆయన ప్రార్థన చేసి కార్యం జరిగించినప్పుడు కార్యం జరిగింది కదా, అంటే యేసుప్రభు చేసిన ప్రతి ప్రార్థనని తండ్రి అని దేవుడు ఆలకించారు, ఆ యొక్క ప్రతిఫలాన్ని దయచేశారు. ఇంకా చెప్పాలి అంటే, తండ్రి నీవు నా మొర ఆలకిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని కూడా యేసుప్రభు వారు సువార్తల్లోనే పలుకుతారనమాట. అయితే అన్ని ప్రార్థనలకు జవాబిచ్చిన తండ్రి అనే దేవుడు ఎప్పుడైతే యేసుప్రభు వారు సిలువ మీదకి వెళ్ళారో అప్పుడు నా దేవా నా దేవా అని దేవుడు మొరపెట్టినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏ మాత్రము కూడా సమాధానం ఇవ్వలేదన్నమాట. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆ టైము సమాధానం ఇచ్చే సమయము కాదనమాట. ఆ టైంలో మన భారములు, మన యొక్క దోషములు అన్నీ ఆయన మీద వెళ్తుంది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి అంటే యేసుప్రభు వారు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయక తప్పదనమాట. అందుకే ఆ టైంలో తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి యేసుప్రభు చేసిన ప్రార్థనకి రిప్లై రాలేదు, ఎంత మొరపెట్టినా జవాబు అనేది రాలేదన్నమాట. కానీ ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, మీ జీవితంలో కూడా ఒకవేళ దేవుడికి మీరు మొరపెడుతున్నప్పటికీ ఇది సరైన సమయం కాదేమో, లేదా మీరు మొరపెడుతున్న విషయము దేవుని యొక్క చిత్తములో మీరు ఆ పరిస్థితి గుండా వెళ్ళాల్సి ఉండడం అనేది దేవుని యొక్క చిత్తమేమో. ఆ పరిస్థితిలో దేవుడు మీకు ఏం నేర్పించాలనుకుంటున్నాడో నాకు తెలియదు. ఎవరిని మిమ్మల్ని బలపరచడం కోసం, లేదా మీ ద్వారా ఇంకొకరిని బలపరచడం కోసం అనేది నాకు తెలియదు. కానీ మీరు అడుగుతున్న ప్రార్థన దేవుని తన చిత్తంలో నెరవేరుస్తారు. మీరు అనుకున్న టైంలో అది నెరవేరడం అనేది జరగకపోవచ్చు. దేవుని చిత్తంలో అది జరిగినప్పుడు మాత్రమే మీకు అది మేలవుతుంది అనమాట. ఇంకా చెప్పాలి అంటే, దేవుని యొక్క చిత్తం ఆలస్యమైనప్పటికీ అది మేలే కానీ కీడు కాదని ఆలోచించండి. ఇంకొకటి, ఆయన చిత్తంలో మీరు అడగడం లేదేమో గమనించుకోండి. అది దేవుని చిత్తంలో లేదేమో, అది దేవుని దృష్టికి అంగీకారయుక్తమైనది కానిది మీరు అడుగుతున్నారేమో ఒకసారి గమనించుకోండి. అయితే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుతున్న దేవుని చిత్తమని మీకు తెలుసు, అది కరెక్ట్గానే మీరు చేస్తున్నారని మీకు తెలుసు, దేవుని దృష్టిలో అది అంగీకరించబడుతుందని కూడా మీకు నమ్మకం ఉంది. అయితే ఆ ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే వేచి ఉండండి. తగిన సమయమందు దేవుడు తప్పకుండా మీకు జవాబుని అనుగ్రహిస్తాడు. నిరీక్షించడం అని, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అనేది క్రైస్తవుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు.